హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు మనం విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీకి సంబంధించిన 6 డేస్ కలెక్షన్స్ గురించి, అలాగే న్యాచురల్ స్టార్ నాని గారు నటించిన సరిపోదా శనివారంకి సంబంధించిన 13 రోజుల కలెక్షన్ గురించి, అలాగే శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2కి సంబంధించిన 27 డేస్ కలెక్షన్స్, అలాగే కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు నటిస్తున్న దేవర మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, న్యాచురల్ స్టార్ నాని గారు ఇంకా ఎస్జే సూర్య గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా సరిపోదా శనివారం. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 90 కోట్ల. మొదటి 11 రోజుల్లో సరిపోదా శనివారం నెట్ కలెక్షన్ వచ్చేసి 62 కోట్ల 31 లక్షలు. 12వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1 కోటి 56 లక్షలు. అలాగే 13వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1 కోటి 25 లక్షలు. అంటే ఓవరాల్గా మొదటి 13 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 65 కోట్ల 12 లక్షలు. అలాగే మొదటి 13 రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 77 కోట్ల 50 లక్షలు. మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా న్యాచురల్ స్టార్ నాని గారు నటించిన సరిపోదా శనివారం 104 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయితే కావడం జరిగింది. సో లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. గైస్, నెక్స్ట్ వచ్చేసి మనం గోట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. విజయ్ తలపతి గారు అలాగే ప్రభుదేవ గారు ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రభు డైరెక్షన్లో నటించిన సినిమా గోట్. సో గోట్ సినిమా అయితే మొదటి రోజు 100 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 153 కోట్ల 24 లక్షలు. అలాగే 5వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 14 కోట్ల 50 లక్షలు. అలాగే 6వ రోజు ఈ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల 50 లక్షలు. అంటే మొదటి 6 రోజుల్లో విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 180 కోట్ల 24 లక్షలు. అలాగే మొదటి 6 రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 212 కోట్ల 68 లక్షలు. అంటే ప్రపంచవ్యాప్తంగా గోట్ మూవీ ఈ 6 రోజుల్లో 347 కోట్ల 86 లక్షల బిజినెస్ అయితే చేయడం. అయితే గోట్ మూవీకి పెట్టిన బడ్జెట్ ఏమో 300 కోట్లు. అంటే సినిమా అయితే ప్రజెంట్ సూపర్ హిట్ కావడం జరిగింది. సో లాంగ్ రన్లో ఈ సినిమా ఎన్ని కోట్లను కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి. గెస్ నెక్స్ట్ వచ్చేసి అమర్ కౌశిక్ డైరెక్టర్లో శ్రద్ధా కపూర్ గారు నటించిన స్ట్రీట్ 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 80 కోట్లు. కానీ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఈ సినిమా అయితే బిజినెస్ చేయడం జరిగింది. అయితే స్ట్రీట్ 2 మూవీ మొదటి 25 రోజుల్లో 651 కోట్ల నెట్ బిజినెస్ అయితే చేయడం జరిగింది. 26వ రోజు 3 కోట్ల 38 లక్షల బిజినెస్ చేయడం జరిగింది. అలాగే 27వ రోజు అంటే ఈ రోజు దాదాపుగా 3 కోట్ల 20 లక్షల నెట్ బిజినెస్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే మొదటి 27 రోజుల్లో స్ట్రీట్ 2 మూవీ దాదాపుగా 558 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. అలాగే మొదటి 27 రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 658 కోట్ల 45 లక్షలు. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో స్ట్రీట్ 2 మూవీ ఈ 27 రోజుల్లో 134 కోట్ల 28 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా స్ట్రీట్ 2 మూవీ ఈ 27 రోజుల్లో దాదాపుగా 792 కోట్ల 74 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ఇంకో 2 వారాలు స్ట్రీట్ 2 మూవీ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. గైస్, కొరటాల శివ గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. సో దేవరకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా ఈరోజు ఈవినింగ్ 5 గంటలకు అయితే రిలీజ్ కాబోతుంది. సో సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే అద్భుతమైన ఓపెనింగ్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ నార్త్ స్టేట్లో కూడా అద్భుతమైన ఓపెనింగ్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు వచ్చే ట్రైలర్ హిందీ ఆడియన్స్ కూడా నచ్చాలి. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి హిందీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా మొదటి రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు 100 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో ఆల్రెడీ బిజినెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. నార్త్ అమెరికాలో మొదటి రోజు 8 కోట్ల 50 లక్షల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ని రాబట్టడం జరిగింది. అలాగే వీకెండ్లో 11 కోట్ల బిజినెస్ అయితే రావడం జరిగింది. అంటే సినిమా రిలీజ్ కావడానికి 2 వారాల సమయం ఉండగానే దేవర సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 19 కోట్ల 50 లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ఎన్టీఆర్ గారు నటిస్తున్న దేవర సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. అక్కడ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్.